అమ్మ అయితే మంచిగా అనిపిస్తుంది. హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త వీడియో. ఇలా వచ్చేసి అయితే దీపావళి. అందరికి ముందుగా దీపావళి శుభాకాంక్షలు. ఎట్లా మరి? అయ్యో బాబా అందుతలే. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. పప్పు గారెలు చేస్తుందట, దంచుతా అంది. అంటారు ఖరాబ్ కూరనిక వీడియో దిగిరా అంటే ఏం చేస్తాను, నేను అండుతాను అట్టిగా కలుపుతాను. అట్లుంటది మనతో. ఇలా ఘోరంగా సురుకు అంటుంది. అందుకే ఎవరు తీసుకున్నది చేయాలి కయ్య కథలు అంటారు. ఇవన్నీ నేనే చేసిన, కోరక్షన్ చేస్తాను. ఇవన్నీ నేనే పోసుకున్నాను. లాస్ట్ టైం నేనే చేసిన శివరాత్రికి. నువ్వు చేసిన ఒక్క వంట అన్న పర్పుల్ తీసుకొద్దాం. పర్పుల్ నా పిల్లని తీసుకొస్తా ఆగలేదు. కొద్దిగా నుంచి వాళ్ళకి అదే అంటాడు, అన్నయ్య పర్పుల్ తీసుకొద్దాం అని. ఇక నాకేం పని, నాకేదో నా పెళ్ళి అని చెప్తుంది అంటాడు. ఆడ మేం పడ్డారు అంటే ఇడ జెస్సీ వంకాయలు వరకు నువ్వేం కదా, మీ అమ్మని అడిగినావా? అన్నింటి వరిసింది. ఆలడ కూర వేసింది. మరి డౌట్ కొద్ది ఫస్ట్ తింటుంది. మంచిగా ఉందా టేస్ట్? టైం 11:30 అవుతుంది. మస్తు ఆకలి అవుతుంది. మరి ఏం చేయాలంటావు? బుక్క పెట్టే టేస్ట్ అని చేద్దాం నేను కూడా. తప్ప ఉంది కాకపోతే మంచిగా ఉంది. ఉప్పు తక్కువ ఉంది. చిట్టి టేస్ట్ మస్తు ఉంది. నేను చెప్పాడికి వేసిన పట్లేదు. మా చెల్లె చేసిన వంకాయ ఆలుగడ్డ కర్రీ మనం ప్రిపేర్ చేస్తున్నాం. బగార్ రైస్. మా అమ్మని అయితే పప్పు గారెలు చేస్తాను. గయ్య అయినాయి అని ఇప్పుడే మొదలు పెట్టినా అయిందా? ఇగో ఇలా అయ్యో పలుకు పలుకు అయినారా మంచిగా అయింది. ఇగో ఇలా అల్లం వేసి వేస్తారా? అల్లం వేస్తారు. మస్తు ఇట్లా ఇప్పుడు చేద్దాం. ప్లేట్ ఇవ్వాలి. మా ఇంట్లో దీపావళి స్పెషల్ వచ్చేసి అయితే ఆలుగడ్డ వంకాయ ప్లస్ బగారా పప్పు గారె. అన్నం తినవాడు తింటలేదు. మంచిగా ఉందా థమ్స్అప్? సూపర్. మీ మమ్మీ నువ్వు అన్నం తింటలేరు కానీ థమ్స్అప్ వేస్తానే ఇంకా నిన్న దీపావళి ఆఫర్ ఉంటాయి కదా, టీవీ కానీ ఫ్రిడ్జ్ కానీ అవన్నీ ఏమేమి ఉన్నాయంటే చూద్దానిగా పోతాను. నాకు ఇంట్లో ఒకటి కావాలి, అది కూడా తక్కువ ఉంటే కొంటాం, కొని చూపిస్తాం. తక్కువ లేకుంటే ఏం లేదు. అరటి తోట పెట్టి అందరూ ఘోరంగా పెట్టి మీ అందరికి ఒక జోకి ఇస్తాయి. మౌలియుడు లైట్స్ ఎత్తా అనిగో గోడ మీద అన్ని బండలు పెట్టుకుని వచ్చిర్రు. మా బాప అయితే ఇప్పుడు లైట్లు ఎత్తాండు. దీపాలు అయితే కొన్నే ఉన్నాయి. ఇక అంటే ప్రతి సంవత్సరం కనీసం 5 దీపాలు కొత్తవి పెట్టాలి కదా. ఇవే ఉన్నాయి చిప్పలు. ఇంకా కొన్ని కొనుక్క రావాలి, క్యాండిల్ తేవాలి. దానికి ఇంకెత్తవా? చూడు చూడు ఇంత ముందు ఎగురుతీగానే ఇగో ఈ లైట్లు చూసి ఇంత ముందు ఎగిరింది. మంచిగా సూపర్. మేమిద్దరం మంచిగా గబ్బున్నారు. మంచిగా అంటున్నా ఇప్పుడైతే ఇక్కడనైతే ముగ్గేద్దాం. అబ్బా ఘోరంగా ఉడకబోతుంది. చీకటి అయినట్టే, చలికాలం అయినట్టే, కానీ అస్సలు అయితే ఇట్లా అయితే లేదు ఫ్రెండ్స్. ఏం చేద్దాం, దీపాలకైతే పసుపు కుంకుమ అయితే పెట్టుకుంటాం.
ఈ వత్తులు అయితే మా మమ్మీ వేసింది, నేనే చేసిన. ఘోరంగా బొమ్మలు వెళ్తాళ్ళు ఇట్లా జల్ జల్ అంటారు అది వేగినప్పుడు. సురుకు అన్నది. ఇవైతే అంటే ఫార్మాలిటీగా ముట్టియాలి కదా దీపాలు. ఇక్కడనైతే అన్ని ఈ దీపాలు అయిపోయింది. ఈడనైతే ముట్టించుడు గూడుగా. ఇక అక్కడనైతే ముగ్గు మా అక్క మొత్తం చిక్కులు చుట్టేసుకోండి. అక్కడనైతే ముగ్గు ఎత్తాను. ఇక ఇప్పుడు ఈ ప్లేట్ల ముట్టించి ఫోటో దిగుతా అని మంచిగా దగ్గర దీపాలు పెట్టుకుంటే నాకు మోసొచ్చి దీపాలు అన్ని మలిగిపోతాయి. ఇక ఇప్పుడైతే ముగ్గులనైతే దీపాలు అయితే పెట్టాలి. అంతే. ఇగో ఇక ఇప్పుడైతే బాంబులు అయితే ముట్టించుకోవాలి. ఇక్కడనైతే అయిపోయింది. చీర కట్టుకొని అంటే ఏ కొంగో వెళ్ళబడతానే భయం అవుతుంది. డ్రెస్ చేంజ్ చేసుకొని అయితే బాంబులు అయితే ముట్టిద్దాం. ఈ డ్రెస్ తోటి అంటే కష్టం. ఆయన టచ్ ఒక్క టచ్ ఇల్లు దీని మీద పడ్డది అనుకో చీర అంతా నాశనం అయితే. ఏమన్నా రీల్ తీద్దామంటే పాటలతో ఫ్రెండ్స్ ఏం చేయాలి, ఎప్పుడు రీల్ ఏమో తీయబుద్ధి అయితే. నిజం చెప్పాలంటే రీల్ కోసం అనే చీర కట్టుకున్నా, మంచి రీల్ తీద్దా అని. కాకపోతే ఏడ తీయాలో నాకు అర్థమైతలేదు గట్లా. ఆగో మళ్ళా మా చింటనైతే నన్నైతే బాంబులు వేల్చుకొని తెలియదు ఫ్రెండ్స్ మొత్తంకే. ఇది ఇంకా అట్లా అయిపో పెట్టుకొని అత్తలేదు ఇక చాలు. మా జస్ట్ వాళ్ళేమో అత్తలేను ఎవరు అత్తలేను ఒక అన్నీ వేసుకుంటాను. ఏం త్రిల్లు ఉంటుంది చెప్పులు ఫ్రెండ్స్. వాళ్ళేమో ఎవరు అత్తలేరు. మా చింటానే ఉన్నాడు కానీ నాకు బాంబులు ఇస్తలేడు. ఒక్క సిచ్చి పుట్టి తెచ్చుకున్నందుకు 5 రూపాయలు సిచ్చి పుట్టిని 30 రూపాయలు అడుగుతున్నాడు ఫ్రెండ్. కూరని లెక్క బాంబులు వెళుతాడు ఆడ కూర్చొని. గంతే. ఎట్లుంది నా చీర మంచిగా ఉందా? అంతే. ఎల్లడికైతే ఇది అండి మన వీడియో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్. బాయ్ బాయ్.